కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అరాచక పాలనపై మాజీ స్పీకర్ వైసీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పరిపాలన సాగించాల్సిన రాష్ట్ర సర్కార్ అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరిస్తూ ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతూ పబ్బం గడుపుతున్నట్టు మండిపడ్డారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. ఈ మేరకు ఆమదాల వలసలో తన నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏది మద్యం ఉర్సా కంపెనీకి ₹1 వేల ఎకరాలు కట్టబెట్టారు. అలాగే మరొక కంపెనీకి పేరు గుర్తు రావట్లేదు, ఒకటైతే గుర్తుండు, వందలు చేసుకెళ్తున్నారు. ఆ కంపెనీకి 2000 ఎకరాలు ధారాదత్తం చేస్తున్నారు. ఇదేమనాలి? దీన్ని తట్టుకొని ఎవరు ఎలా బ్రతుకుతారు? నేను అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నా, వీటన్నిటిని కూడా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ఉంటే ఈ విధంగా పాలన జరుగుతుందా, లేదో చెప్పండి. ఏమిటి పరిపాలన? ఇక్కడ చూస్తే అక్కడ లాఠీ, లూటీ, గోదహన, హత్యలు, ఇది ఏంటి? ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు తమ అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజల నుంచి నప్పించుకొని ఆ విధంగా వెళ్ళాలి తప్ప ఈ విధమైనటువంటి పరిస్థితి. అందుకే గత ప్రభుత్వ హయాంలో 3,30,000 కోట్లు అప్పు చేసి అందులో 2,50,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అందించడం జరిగింది. మరి ఈరోజు పార్టీలకు అతీతంగా వీడు వైఎస్ఆరా, టీడీపీయా, కమ్యూనిస్టా అన్నటువంటి ఆలోచన లేకుండా తర్వాత వాళ్ళు వచ్చారు. సరే, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం రావడం సహజం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో 1,80,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. తెచ్చుకున్నారు. తెచ్చినటువంటి అప్పుని దేనికి పెట్టారు? ఎందుకోసం పెట్టారు? ప్రజలు చెప్పండి. మమ్మల్ని అడిగితే మేము చెప్తాను, మా హయాంలో ఈ ప్రభుత్వం ఇలా చేసింది అని. మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీపై ఉంది. ఈ 1,80,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో చెప్పాలి. అంతే కదా, మేము చెప్తున్నాం. సరిగా అందులో ఎంత ఇచ్చేస్తాం, మిగిలినటువంటి ఫలానా దానికి ఖర్చు చేస్తామన్నట్టు చెప్పుకునే పరిస్థితి. కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి 1,80,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకోసం ఖర్చు పెట్టారో చెప్పాలి. చెప్పకుండా మేము దాటించి వెళ్ళిపోతామంటే కుదరదు. అంతేకాకుండా ఇవాళ మీరు చూస్తే పోలీసులు ఉన్నారు, అందులో 189 మంది అనుకుంటారు. వాళ్ళకి ఇంతవరకు జీతాలు లేవు.
వాళ్ళు పోస్టింగ్ వెళ్ళారు. ఈ విధమైనటువంటి పరిస్థితి పోస్టింగ్ ఇవ్వాలి కదా. సంవత్సరం పైచిలకైంది ప్రభుత్వం. వాళ్ళ మీద మీకు ఏదైనా సరే గ్రీవెన్స్ ఉంటే నాన్ ఫోటల్ పోస్ట్ ఇచ్చి మీరు జీతాలు చెల్లించండి. వాళ్ళకి ఇంతవరకు జీతాలు ఇదేమిటి అన్యాయం? అడిగేవాడు లేడు. అదే ఈరోజు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు సెలవులు పెట్టి ఢిల్లీకి వెళ్తారు. కొంతమంది బీహార్లో పెట్టించారు. ఈవేళ వాళ్ళు ఢిల్లీ వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమి మీరేం చేస్తారు ఢిల్లీలో? అక్కడ జాబ్ ఇస్తే చేస్తాం, లేకపోతే మేము ఇంకొక పరిశ్రమలోనో లేదా మరొక దాంట్లోనో మేము ఉద్యోగం చేస్తాం, మాకేం వీఆర్ వెరీ హ్యాపీ టు గో. ఆ పరిస్థితి అందరిలో ఉంది. నిన్న మీరు చూశారు, సమావేశానికి రమ్మనమంటే పొమ్మనమన్నారు వాళ్ళు. పోలీస్ ఆఫీసర్స్కు తర్వాత వాళ్ళను సమావేశపరిచి మన చీఫ్ సెక్రటరీకి అప్పచెప్పారు. చీఫ్ సెక్రటరీ ఆయన మన జిల్లా కలెక్టర్ కూడా చేశారు. ఆయన్ని మీరు రండి అంటే డీజీపీకి మిగిలినటువంటి డీజీలకు కూడా మీరు వచ్చి కూర్చొని మీరు సమస్యను పరిష్కరించండి, నేను ఉంటాను అని చెప్పంటే మీరుండి ఏం చేస్తారు? మీరుండి ఏం చేస్తారు అని చెప్పి ప్రశ్నించారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందుకు దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. వాళ్ళు కూడా చాలామంది రేపో మాపో దే ఆర్ లీవ్ వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఎక్కడైనా సరే ప్రభుత్వం చక్కగా చూస్తే కదా ఉండేది ఆఫీసర్స్. అంటే స్టేజ్ వరకు నువ్వు హెరాస్మెంట్ చేస్తావు, ఆ తర్వాత అంతవరకు అయితే పర్వాలేదు, అక్కడికి మించి వెళ్ళిపోతావు. వాళ్ళ పర్సనాలిటీస్లోకి వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు పోతారు. మనకి ఎవరిది ఒక డైరెక్ట్గా ఇక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి ఆ బెల్ట్ షాప్ ఇచ్చేయండి. మధ్యలో షాప్ ఒకటి ఉంది, వాడిని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది అన్నటువంటి ఆలోచన లేదు. డైరెక్ట్గా బాటిల్ దగ్గర 20 రూపాయలు 40 రూపాయలు పిండుతున్నారు, ఇలా పిండుతున్నారు. ఆ విధమైనటువంటి పరిస్థితి మద్యపానంలో ఉంది. తర్వాత నేను అందుకే అన్నాను, దీన్ని శుతిమెత్తగా నేను అన్నాను, సారావారి నారావారి సారా స్రవంతి సుజల స్రవంతి అని పేరు పెట్టి ఇప్పటికీ ఏం లేదు. ఈ పరిస్థితిని అధిగమించాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మాట వినే పరిస్థితులు లేదు. వాళ్ళు ఎదురు తిరుగుతారన్నటువంటి ఆలోచన. ఈవేళ ఒక అడిషనల్గా బారు దగ్గరే, ఆ షాప్ దగ్గరే ఒక రూమ్ అలాట్ చేస్తారు. యథేచ్ఛగా స్వేచ్ఛగా చక్కగా మందు కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర మందు కొడితే వాళ్ళు అడుగుతారు, అర్థం కాలేదా? అక్కడే మందు కొట్టేసి వెళ్ళిపోతారు. ఈ విధమైనటువంటి పరిస్థితి సారాయిలో. ఇక రెండవది మనకి ఇసుక ఉంది. ఇసుక కోసం చెప్పలేము తండ్రి, అది మహాదారుణంగా ఉంది. ఇప్పుడు నేను ఎలాగ వెళ్ళానంటే మనకి ముద్దాడపేట, కొత్త వలస,
ఒళ్ళు గొగురుపాటు పొడుస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్తే పురుషోత్తపం. ఇవన్నీ ఏంటిది? ఆకాశాన్నంటే పోగులున్నాయి. దీనికోసం ప్రశ్నించే నాదుడే లేడా? అవి ఎవరు అన్నటువంటి తర్వాత విషయం. మీరు ఇవాళ చేస్తున్నటువంటిది ఏంటి? ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఇదా 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 ప్రభుత్వం చేయాల్సిన పని? మీరు ఎక్కడో మేము లాస్ట్ టైం ఇచ్చాం పాలసీ మీద ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. వారు చేసుకొని ప్రభుత్వానికి ఇంతని చెప్పి కట్టేవారు. ఇవాళ ఎక్కడుంది? మొత్తం అంతా కూడా వైలేషన్. నాకు ఫలానా దగ్గర తీసుకోమని చెప్తే మొత్తం అంతా వేసుకెళ్తాం. అక్కడ ఎంతమంది దళారీలు తయారవుతున్నారో తెలుసా మీకు? దీన్ని ఏమంటాం? పర్మిషన్ ఇచ్చిన దగ్గర, ఇవ్వని దగ్గర, అన్ని దగ్గర కూడా యథేచ్ఛగా లూటీ చేసుకొని వెళ్తుంటే దాన్ని ఏమనాలి? ఇది ఇసుక దోపిడీ కదా? చెప్పమనండి. ఈ మధ్య కాలంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారు. మాట్లాడే నాయకుడిని అరెస్ట్ చేస్తున్నారు. వంశీ, పోసాన కృష్ణమురళి, కాకాన గోవర్ధన్ రెడ్డి, నందిగం సురేష్, చెవిరెడ్డి, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన ఏం అన్యాయం చేశారు? మద్యం కుంభకోణంలో ఉన్నానంటున్నాను. నేను లేను అని చెప్తున్నాను. అసలు ఏంటా కుంభకోణం? బయట పెట్టి చెప్పనండి. ఇది లేకుండా ఇవాళ మిథున్ రెడ్డిని నిష్కారణంగా తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఇవాళ వంశీ ఉన్నారు, జైలు నుంచి రిలీజ్ అయినారు. మనిషి ఎలా అయినాడో చూశారు కదా. కృష్ణమురళి, పోసాని కృష్ణమురళి, గోవర్ధన్ రెడ్డి, నందిగం సురేష్, ఒకేసారి మనకు ఏదో ఒకటి. ఇవి సమర్థించమంటాం. ప్రభుత్వం అధినేత ఇది సమర్థించమంటారు. సమర్థించి మీరు కేసులు కట్టి తొయ్యండి అంటున్నారు. దానికి మనసున్నటువంటి అధికారులు దే ఆర్ సేయింగ్ నో. దాని మీద పోలీస్ ఆఫీసర్స్ మీద హెరాస్మెంట్ ప్రారంభం. ఇదేమిటి అన్యాయం? దీన్ని ఏమంటాం? అందుకు ఇప్పుడు ఇసుక మీద ఇంత కడుతున్నా. మేము కట్టేవాళ్ళం అప్పుడు 700 కోట్ల రూపాయలు ఎంత కట్టేవాళ్ళం. కానీ ఇవాళేంటి? ఎవడు కడుతున్నాడు, ఎవడు కట్టడం లేదు, అసలు ఎంతమంది ఉన్నారో తెలియదు. అంతేకాదు మీరు క్వాడ్స్, అలాగే స్లాబ్స్, ఇవన్నీ దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీలో చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో భూములు అప్పనంగా 1000 ఎకరాల భూములు ₹1 ఎవడాడు 3000 ఎకరాలు. వారి పేరు ఏంటంటే